హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మా బాబు అయితే ఆంజనేయ స్వామి గెటప్ వేశాడండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆంజనేయ స్వామి గెటప్ అనేది ఎంతో అదృష్టం ఉండాలి. సో ఇది ఏంటి అంటే స్కూల్లో అయితే సైన్స్ ఎక్స్పో జరిగిందండి పిల్లలకి. దాంట్లో రామాయణం థీమ్ అనమాట. దాంట్లో మా బాబుకి హనుమాన్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హనుమాన్ చాలా పవర్ఫుల్ కదా. సో హనుమాన్ గెటప్ వేసుకుంటే ఆ పవర్ ఏదో కొంచెమైనా ఆయన దయ అనేది నా బిడ్డ మీద ఉంటుందని నాకు చాలా నమ్మకం అనమాట. సో అలాగే ఇంకా కైలాసం థీము, ఇలా పేరెంట్స్తో రకరకాల గేమ్స్, అలాగే విలేజ్ థీము, సంథింగ్ స్నాక్స్, అలాగే గోస్ట్ హౌస్, దాంట్లో అంతా దెయ్యాలతో ఒక థీము, కాంచనా సాంగ్స్ పెట్టి ఇలా మనం ఏదో ఒక వేరే ప్లేస్కి వెళ్ళిన క్రియేటివిటీ అయితే స్కూల్లో ఈసారి క్రియేట్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి గేమ్ పేరెంట్స్తో ఆడిపించారు. అది ఇంకా చాలా బాగుందన్నమాట. సో చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో చూశారు కదా, ఫస్ట్ అయితే మేము రాగానే నేను మా పెద్దబాబు దగ్గరికి అయితే వెళ్ళామండి. తనని చూద్దాం ఫస్ట్, అసలు హనుమాన్ గెటప్లో ఎలా ఉంటాడు, చాలా క్యూరియాసిటీ ఉండే నాకు యాక్చువల్గా. ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, హ్యాపీగా వాళ్ళతో కొన్ని పిక్స్ దిగి మా బుజ్జి హనుమాన్ అయితే చూసి వచ్చానమాట. ఆ తర్వాత మా చిన్నబాబు దగ్గరికి వచ్చాను, 3rd క్లాస్ తనకైతే సైన్స్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారండి, హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అది నేను చేసేటప్పుడు యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు లెంత్ అయిపోతుందని తీయలేదు. తనని అడిగిన తర్వాత అక్కడ కొంచెం మంది పిల్లల్ని కూడా అడిగేసి ఆ తర్వాత చాలా క్యూరియాసిటీగా ఉంది గోస్ట్ హౌస్లోకి వెళ్ళడానికి. దీంట్లోకి టికెట్స్ కూడా పెట్టారండి స్కూల్లో, సరదాగా పిల్లల కోసం అని చెప్పట్లా. ఈచ్ పర్సన్కి 10 రూపీస్. చూశారు కదా, లోపల మొత్తం చీకటిగా, అంటే కొత్త వాళ్ళైతే భయపడవచ్చు మేబీ. మాకైతే అక్కడ ఉన్న పిల్లలు తెలుసు కాబట్టి మాకు పెద్దగా భయం అనిపించలేదు. అంటే స్కూల్లో పిల్లలే అందరూ అట్లా కొంచెం దెయ్యాలు గోస్ట్ గెటప్స్ వేసి మొత్తం లోపలంతా అదే థీమ్ పెట్టారనమాట. ఇంకా సౌండ్స్ కానీ, దానికి తోడు ఆ కాంచనా సాంగ్ పెట్టడం, నిజంగానే ఒక దెయ్యాల కోటలోకి వెళ్ళామా అన్న థీమ్ అయితే క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. చూశారు కదా, నాతో కూడా చిన్న సైజ్ స్టెప్స్ అయితే వేయించారు దెయ్యాలందరూ కలిసి. బాగా అనిపించింది అనమాట. సో చూశారు కదండి, చాలా పిల్లలు, వీళ్ళంతా హయ్యర్ క్లాస్ పిల్లలండి. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలతో ఇలా చేపించారనమాట. ఇప్పుడు వస్తున్న బాబు ఇది అరుంధతిలో గెటప్ అనమాట. మా చిన్నోడిని భయపించడానికి వాడు అట్లా వెళ్తున్నాడు. ఈసారి ఏంటంటే ఇలా చాలా ప్రత్యేకంగా చాలా బాగా అంటే క్రియేట్ చేశారండి స్కూల్లో. ఎవ్రీ టైం ఏంటంటే సైన్స్ ఎక్స్పో అంటే మనకి జస్ట్ అలా ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళడం, అవన్నీ పేరెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి గురించి ఇలా ఉండేదన్నమాట. ఇలా కొత్తగా క్రియేటివిటీ అనేది టీచర్స్ మంచిగా ఆలోచించి ఇలా చేయడం బాగుంది. ఇంకా విలేజ్ థీమ్ పెట్టారు. అక్కడ మనకి విలేజ్లో ఎలా ఉంటుంది, బడ్డీ కొట్టు, ఇట్లా అవన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటానండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇక్కడ చూశారు కదా, అంటే గేమ్స్ అనమాట. ఎలిఫెంట్ డ్రాయింగ్ వేసి కళ్ళకి గంతలు కట్టి తోక అనేది మనం డ్రా చేయాలన్నమాట. సో చూశారు కదా, ఇలా వచ్చిన పేరెంట్స్ అందరితోటి ఇలా సంథింగ్ గేమ్స్ అయితే ఆడిపిస్తూ ఉన్నారు. ఆ గేమ్ ఆడినందుకు 5 రూపీస్ ఇవ్వాలన్నమాట. సో అట్లా చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా హెల్దీ స్నాక్స్, స్ప్రౌట్స్, ఇంకా మనకి చిన్నప్పటి నారింజ మిఠాయి, గొట్టాలు, ఇట్లా సంథింగ్ స్నాక్స్ అన్నీ విలేజ్ థీమ్ కూడా పెట్టారనమాట. అట్లా మనం అలా స్నాక్స్ కొనుక్కొని తింటూ ఇలా అన్నీ అనమాట. సో చూశారు కదండి, ఇక్కడైతే వీళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలండి. స్కూల్లో ప్రాజెక్ట్ వీళ్ళైతే చాలా బాగా చేశారండి. ఎక్స్ప్లెనేషన్ కానీ డిఫరెంట్గా ఒక్కొక్క డిఫరెంట్గా చేశారనమాట. అందరినీ నేనైతే అక్కడ అడిగేసి మొత్తం అందరి గురించి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ గురించి చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నానమాట. సో చూశారు కదా, ఆ తర్వాత చిన్న పిల్లలండి వీళ్ళు, 1st క్లాస్ యూకేజీ పిల్లలు అనమాట. వీళ్ళకైతే విలేజ్ థీమ్ ఇచ్చారు. తిను గ్రామదేవతలాగా. చూశారు కదా, మనకి విలేజ్ అంటేనే అమ్మవారు, గ్రామదేవత పోలేరమ్మ తల్లి ఉంటారు కదా. ఆ తర్వాత ఇలా మనకి ఊర్లో పొలాలు, కొష్టాల దగ్గర ఎద్దులు, గడ్డి, వరిగడ్డి ఇట్లా ఉంటుంది, కూరగాయలు అమ్మేవాళ్ళు, అలాగే స్నాక్స్, మనం చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, అప్పట్లో ఉంటాయి, చింతపండు, ఇంకా నారింజ మిఠాయి, గొట్టాలు, చాక్లెట్స్ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని పర్చేస్ చేశాను నేను కూడా. ఇంకా ఉడకబెట్టిన పల్లీలు ఇట్లా అన్నమాట. వీళ్ళందరూ
సెకండ్ క్లాస్ పిల్లలు. ఆ తర్వాత కిందకొచ్చామండి. కింద ఇప్పుడు కైలాసం థీమ్ ఉంటుంది. మీకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ మనం స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇట్లా హెల్తీ స్నాక్స్ అని ఇట్లా పెట్టారు పిల్లలు. అంటే స్ప్రౌట్స్ అనమాట. స్ప్రౌట్సు ఇంకా స్వీట్ కార్ను ఇలా వచ్చిన మనం ఇంట్లో చేసుకొనొచ్చిన హెల్తీ స్నాక్స్ అనేది ఈచ్ వన్‌కి 10 రూపీస్ అనమాట. చాలా బాగా చేశారు పిల్లలు. అంటే చిన్న పిల్లలైనా కానీ అందులో దట్టు మగ పిల్లలు కదా! అయినా కానీ చాలా బాగా ఆ మిక్చర్ చెయ్యడం కానీ, అట్లా మంచిగా చాట్ మసాలా ఇవన్నీ వేసి ఇచ్చారనమాట. నేను అది కూడా కొనుక్కున్నాను 10 రూపీస్ ఇచ్చి. ఇప్పుడు ఇది ఆఫ్టర్‌నూన్ అయిందండి టైము. సో, ఆ పిల్లలందరూ లంచ్ తింటున్నారు. అందుకే ఎక్కువ కనిపించలేదు మీకు. ఇంకా రామాయణం థీమ్ తర్వాత కైలాసం థీమ్ ఇదండి మెయిను. శివపార్వతులు సాక్షాత్తు మనం కైలాసం వెళ్ళి చూసినట్టే ఉంది కదా! సుబ్రహ్మణ్య స్వామి, అలాగే గణపతి, అలాగే శివపార్వతులు ఎంత బావుంది కదా! నారద మహర్షి ఇట్లా ఆ థీమ్ అంతా స్కూల్లో టీచర్సే చేశారండి. ఎంత బాగా చేశారో చూశారు కదా! సో, ఇలా అనమాట. ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది. స్టార్టింగ్ మనం గేట్ లోపలికి రాగానే పైన థర్డ్ ఫ్లోర్‌లోనేమన్నా రామాయణం థీము, గోస్ట్ హౌస్ ఇవన్నీ పెట్టారు. సో, చూశారు కదండీ! వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.